కూడా కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అవినాష్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతారు. ఇది 11వ కేసుతో పాటు 12వ కేసు అవుద్ది అతని మీద, ఇదేమీ పెద్ద కొత్త కేసు కాదు అని చెప్పినప్పుడు కూడా ఆయన మీద కూడా నాకు అనుమానం రాలేదు. అంటే సొంత కుటుంబ సభ్యుల మీద ఎవరు కూడా అంత తొందరగా అనుమానాలు వ్యక్తం చేయలేరు, అందుకే నేను ఆ విధంగా వ్యక్తం చేయాల్సి అప్పుడు నాకు అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు అయితే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం సిబిఐ దగ్గర ఉంది. సిబిఐ ఈ కేసులో త్వరితగతిన విచారించాలి అన్నది ఆమె చేస్తున్నటువంటి డిమాండ్. కానీ మొత్తానికైతే అవినాష్ రెడ్డిని ఈ కేసులో తన తండ్రిని చంపినటువంటి హంతకులను కాపాడటంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర, ఆయన సతీమణి భారతిరెడ్డి పాత్ర కూడా ఉంది అన్న అంశాలను అయితే ఆమె పదే పదే ఈ విలేకరుల సమావేశంలో చెప్పడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క వైఎస్ఆర్ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓడించాలి, అప్పుడే న్యాయం గెలుస్తుంది అన్న అంశాలను ద్వారానే న్యాయం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆమె పిలుపునిచ్చారు. ఏంటి అసలు ఆమె కోరుకుంటున్నటువంటి ప్రజా తీర్పు ఏంటి? ఏ రకంగా ప్రజలు తమకు అండగా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆమె కోరుతున్నారు? అంటే రాజకీయంగా ఆమె పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఏంటి అసలు ఎందుకు ప్రజా మద్దతు ఇవాళ కోరాల్సినటువంటి పరిస్థితి సునీత వచ్చింది? ఎగ్జాక్ట్గా ఈరోజు ఆమె విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి అంశాలను కొంచెం మనం హైలైట్ చేయాలని చూస్తే, అంటే ఏమేమి అంశాలు ఈరోజు ఆమె ఈ యొక్క విలేకరుల సమావేశంలో చెప్పారని చూస్తే, నాకు ప్రజా తీర్పు కావాలి, గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చెప్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, దానికి అనుగుణంగా ప్రజలు తమ తీర్పు ఇస్తారని భావిస్తున్నా అంటూ ఆమె చెప్పడం జరిగింది. 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోయారు, సొంత వాళ్ళే ఓడించారని అందరికీ తెలుసు. ఓడిస్తే సైలెంట్ అవుతారని అనుకున్నా, కానీ రెట్టింపు